యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2026 వేసవి రిలీజ్ లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైనే ఉండగానే తదుపరి కొరటాల దర్శకత్వంలో దేవరాటు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చిత్రాలను పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని కథలొస్తున్నాయి. అయితే కొంతకాలంగా తారక్ ఓ బయోపిక్ చిత్రంలో నటించేందుకు అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు ఎన్టీఆర్ ని సంప్రదించారని కూడా కథలొచ్చాయి. అయితే ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం లేదని తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా తెలుగు చిత్రాలపైనే ఫోకస్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీతో వార్ 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో అతడి ఆలోచనలు పూర్తిగా మారాయి. ఒక పాన్ ఇండియా చిత్రంలో లేదా హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే చిత్రాలలో నటించాలని ప్రస్తుతం తారక్ భావించడం లేదంట. తన ప్రాధాన్యత అంతా తెలుగు భాషపైనే ఉందని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్ మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించాల్సి వస్తే తిరిగి రాజమౌళితో మాత్రమే సాధ్యమవుతుందట. కానీ అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ప్రస్తుతానికి ఫాల్కే బయోపిక్ లో నటించకూడదని తారక్ భావిస్తున్నట్లు కూడా కథలొస్తున్నాయి. రాజమౌళి సమర్పణలో కాకుండా దర్శకత్వంలో మాత్రమే తారక్ నటించే వీలుంది. ఎన్టీఆర్ వార్ 2 పరాజయం తర్వాత తన తదుపరి సినిమాలకు డేట్లను చకాచకా లాక్ చేశారు. ఆయన తదుపరి ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ ని పూర్తి చేసి వేగంగా కొరటాల శివ, త్రివిక్రమ్లతో సినిమాలను పూర్తి చేయాలనుకోవడంతో ఈ రెండింటికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని భావిస్తున్నట్లు కథలొస్తున్నాయి. అయితే తారక్ ఫాల్కే బయోపిక్ నుంచి వైదొలిగిన తర్వాత ప్రభాస్ ను ఈ చిత్రంలో హీరోగా తీసుకుందామని అనుకుంటున్నారట. అయితే ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ప్రభాస్ కూడా భవిష్యత్తులో అందుబాటులో లేనట్లు సమాచారం. ప్రభాస్ తదుపరి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ ప్రారంభించి ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD పార్ట్ 2ని పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు భారీ పాన్ ఇండియా కాన్సెప్ట్లతో రూపొందుతున్నాయి. వాటి కోసం సుదీర్ఘ కాలం నుంచి టైం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం హర్రర్ కామెడీ యాక్షన్ చిత్రం ది రాజాసాబ్ విడుదల కోసం ప్రభాస్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. హిందీలో ఫాల్కే బయోపిక్, బాలీవుడ్ లోను మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కథలొస్తున్నాయి. ఇక రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన తదుపరి సమాచారం అందాల్సి ఉంది.